తరానికి మీరు పౌరులుగా రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. మీరు మామూలుగా చదివే పుస్తకాలతో పాటు ఇక్కడ మీకు సమాజంలో ఎలా మెలగాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి పంచతంత్ర కథలు ఇంకా రకరకాల మొత్తానికి మనకు ఉన్నటువంటి బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, ఇతర రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎదిగినటువంటి వాళ్ళ జీవితాలను తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయని, మీరు వాటిని సద్వినియోగం చేసుకొని రేపటి భవిష్యత్ తరానికి మీరే జీవన జ్యోతిగా వెలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు. ఇప్పుడు కొత్తరాజు సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ సభ మీద ఉన్న లైబ్రరీ సార్ అయిన మధుసూదన్ సార్ గారికి, శివయ్య సార్ గారు మరియు ఇంద్రసేనారెడ్డి సార్ గారికి, మరియు విజయన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని నేను, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన మీడియా విలేకరులకి, తర్వాత స్టూడెంట్స్కి నా యొక్క నమస్కారములు. మనము గ్రంథాలయం గురించి చాలా వింటుంటాము. ఎక్కడ వరకు పుస్తకాల వరకు వింటుంటాం ఎక్కువగా. ఎందుకంటే చాలా మటుకు సారు అంటే లైబ్రరీ ఇంతకుముందు తెలిసేది కాదు చాలా వరకు, కానీ ఈ యొక్క దాదాపుగా ఒక 10 ఏళ్ళ నుంచి లైబ్రరీ ఎక్కడ ఉన్నది, లైబ్రరీ ఇంప్రూవ్మెంట్ అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నది మనకి తెలుసు కూడా. మీకు కూడా చాలామందికి మొన్న అడిగితే కొందరికి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి అడిగితే తెలియదు సార్ ఎక్కడుందో లైబ్రరీ అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకున్నది 10 మందికి తెలియచేయాలి. ఎక్కడ ఉన్నది లైబ్రరీ వల్ల యూజెస్ ఏమి, దానివల్ల ఉపయోగాలు ఏమి మనకి తెలిసింటుంది. మీ టీచర్స్ కానీ లేదా ఇక్కడికి వచ్చి మనం పుస్తకాలు చూస్తే మనకి ఎటువంటి పుస్తకాలు ఉన్నాయో మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఒక మిత్రునిలాగా ఉపయోగపడేదే లైబ్రరీ. మిత్రుడు ఎలాగైతే మంచి చేస్తాడో మనకి, అలాగనే గ్రంథాలయం కూడా అలాంటి మంచి సహాయం చేస్తుంది. మన ఎడ్యుకేషన్లోనే కాకుండా మన లైఫ్లో కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైఫ్లో కూడా మనం ఎలా వెళ్ళాలా, ఏ విధంగా వెళ్తే మనకి మంచి జాబ్స్ వస్తాయి, అలాంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్న పుస్తకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు, న్యూస్ పేపర్స్ ద్వారా. అందుకే ప్రతి ఒక్కరూ లైబ్రరీని అలవాటు చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో నేడు చాలామంది సెల్లులకు అటాచ్డ్ అయిపోయినారు. సెల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది కదా సార్, ఇవన్నీ అవసరమా, మేము వచ్చి చదివే అంత ఏముంది, సెల్లో కొడితే ఏ టాపిక్స్ అయినా కొడితే ఒక సెకండ్స్లలో మనకి డౌన్లోడ్ అవుతాయి అనుకుంటుంటాం. చాలామందికి అదే అపోహ, కానీ అది రాంగ్. ఎందుకంటే ఒక సెల్ ద్వారా మనకు వచ్చే జ్ఞానము 0 పాయింటే. ఎందుకంటే సెల్లులో ఏది చదివినా కొన్ని రోజులు అంటే కొన్ని గంటలు మాత్రమే మన మెమరీలో నిల్వ ఉంటుంది. అదే పుస్తకము ద్వారా మనం చదివిన జ్ఞానము మన జీవితాంతం గుర్తుంటుంది. అందుకే పుస్తకానికి సెల్లుకు తేడా. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంటర్వ్యూస్ చూస్తుంటాం ఇప్పటికి కూడా. ఫలానా పుస్తకాలు చదివినాము, ఫలాంటి న్యూస్ పేపర్ చదివినాము, గొప్ప వ్యక్తులు అయినామని చెప్తారు. కానీ సెల్లులో మేము క్లాసులు విన్నాము, ల్యాప్టాప్లో ఇలాంటి క్లాసులు విని మేము గొప్ప వాళ్ళమైనామని ఎవ్వరు చెప్పారు. ఎందుకంటే దానివల్ల తెలుసుకోవడానికి అంతే ఇన్ఫర్మేషన్, కానీ మనకి లైఫ్ లాంగ్ మనకి జీవితాంతం గుర్తు ఉండాలంటే ఒక పుస్తకం వల్ల మాత్రమే. మెదడు ఎక్కువ స్టోరేజ్ చేసుకునేది మనం కంటి ద్వారా చూసినది ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. తర్వాత ఈ టెక్నాలజీని మనం యూజ్ చేసి మనం చదువుతూ ఉంటాం. ఎందుకు గుర్తుండవంటే అవి మనం చూసేంత వరకు మాత్రమే మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. అంతే. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, కావాలంటే చూస్తుంటారు. మనం సెల్లో మీరు అనేకవి చూస్తుంటారు. చెప్పండి అంటే దాని గురించి మనం మాట్లాడలేము. అదే పుస్తకంలో మీరు చదివినది మీ స్కూల్లో టెక్స్ట్ బుక్కే మీరు చెప్పమంటే లెసన్ అంతా చెప్తూ ఉంటారు, ఇలా ఉంది, ఇలా మా టీచర్ చెప్పిందని. ఎందుకంటే గుర్తుండిపోయేది అదే. ఎందుకంటే పెద్ద వాళ్ళు గొప్ప వ్యక్తులైన వాళ్ళంతా సలహా చెప్పేది అంటే మంచి పుస్తకాన్ని చదవండి అని. అందుకే మనకి కందుకూరి వీరేశలింగం కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ ఒక కొటేషన్ మనకి తెలుసు, ఏమి, చినిగిన చొక్కానైనా తడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనండి అని. కొనలేని వాళ్ళు మనం గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళు న్యూస్ పేపర్ ప్రతిరోజు కొనుక్కొని గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకే తెలుసు. అర్థమైందమ్మా.
చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చెప్పలేము. కాబట్టి మనం ఈ గ్రంథాలయం గురించి తెలుసుకోవాలా. మీ ఇంట్లోనే కాదు 10 మందికి చెప్పండి, అర్థమా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. వాళ్ళ ద్వారా గ్రంథాలయం ఎక్కడుందో, తర్వాత మనకి గ్రంథాలయము వేరలు అంటే సమయం ఏ టైంలో గ్రంథాలయం ఓపెన్లో ఉంటుంది మీకు ఆల్రెడీగా తెలిసి మేము చెప్పినాం ఆల్రెడీగా. మార్నింగ్ అయితే 8 నుంచి 11 వరకు, ఆఫ్టర్నూన్ అయితే 3 నుంచి 6 వరకు. సండే హాలిడే ఉండదు. ఎందుకు? మనకి హాలిడే కాబట్టి మనం చదువుకోవడానికి వీలుగా మన గవర్నమెంట్ అలా ఫిక్స్ చేసింది. అంటే ఫ్రైడే రోజు హాలిడే ఉంటుంది, సండే రోజు మనం వచ్చి అవైలబుల్గా, ఎందుకంటే మన స్టూడెంట్స్ మనకి రెగ్యులర్గా స్కూల్ ఉంటుంది కాబట్టి రోజు రావాలంటే మనకి ఇబ్బంది. కాబట్టి సండే రోజు ఒక 1 అవర్ మనం వచ్చి ఇక్కడ చదువుకోగలిగితే మనము మంచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా మీరంతా ఇప్పటి నుంచి సండే పూట్ల మీ హాలిడేస్ ఉన్నప్పుడు 1 గంట వచ్చి ఇక్కడ కూర్చొని మీరు చదువుతూ ఉంటే మీ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఓన్లీ న్యూస్ పేపర్సే కాదు, కథల బుక్స్ ఉంటాయి, మీకు తెలుసు, పంచతంత్రం కథలు, అర్థమేమా, ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి. అక్బరు, బీర్బల్ కథలు, ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు కూడా సార్ చెప్పినట్టు ఆరోగ్యం మనకి సంబంధించినవి ఉన్నాయి. మనం ఎలా సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ. తర్వాత మతానికి సంబంధించినవి, ప్రతి మతానికి సంబంధించిన దాలు కూడా ఉంటాయి ఇక్కడ. మనం ఏదైనా డౌట్ వస్తే సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత కాంపిటీషన్ సంబంధించి డిఎస్సి కానీ ఎస్ఐ కానీ ఏదైనా సరే మీరు ఫ్యూచర్లో ఏదైనా కాంపిటీషన్, మీరు రెసిడెన్షియల్ ప్రిపరేషన్ అయితే క్లాస్ దానికి సంబంధించిన రెసిడెన్షియల్ బుక్స్ ఉన్నాయి. తర్వాత కాంపిటీషన్ సంబంధించిన బుక్స్ అంటే స్కూల్ లెవెల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్, మనము జాబ్స్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన బుక్స్ కూడా మనం ఇక్కడ ప్రిపరేషన్ కావచ్చు. కాబట్టి ఒకరు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మన గొప్ప వ్యక్తులు కావడానికి ఎంతో ఉపయోగపడేది. నేను చెప్తుంటాను, నేను చూసేకి చిన్నగా ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఇమిడింపజేస్తుంది గ్రంథాలయం. కాబట్టి ఈ లైబ్రరీ గురించి తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చేసి ఏమేమి పుస్తకాలు ఉంటాయో చూడండి. కావాలంటే దాదాపు 30,000 ఉన్నాయి దాంట్లో పుస్తకాలు, థౌజండ్స్, హండ్రెడ్స్ కాదు. అంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నుంచి పుస్తకాలు ఎప్పుడెప్పుడో కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ఎక్కడ బయట సెర్చ్ చేస్తే ఎక్కడ కానీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు వచ్చి చదివి మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే, మెయిన్ న్యూస్ పేపర్స్ ప్రతిరోజు చదువుతున్నాం అనుకో, అనేక విషయాలు తెలుస్తాయి. మీ స్కూల్లో కూడా అందుకే మేము పేపర్స్ తెప్పించేది. మనం తెప్పించుకోలేక మనకి ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 1 అవర్ మనం న్యూస్ పేపర్స్ చదువుకొని వెళ్తుంటే ప్రపంచం ఎలా ఉన్నది, నేడు ఎలా ఉంది, రాబోయే కాలంలో మనం ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ కావాలనేది కూడా మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలకి, కొంతమందికి కొన్ని విషయాలు అడిగితే చెప్పలేరు సమాజం గురించి. కారణం ఏమంటే ఇండ్లు, స్కూలు, ఇదే తెలుసు వాళ్ళకి. పుస్తకాలు ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ తప్ప అదొకటి తెలుసుకుంటే సమాజంలో మనము మనుగడ సాధించలేము. అర్థమేమా? రాబోయే కాలంలో అన్ని విషయాలు తెలిసిన సమాజంలో ఏం జరుగుతున్నది, మనం ఎలా డెవలప్మెంట్ అయితే రాబోయే కాలంలో ఏం చదివితే మనము ముందుకు వెళ్తాము. ఎవరో చెప్తారని కాదు, మనమే చదివి మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకి ఇప్పుడు అలా ఉంది. ప్రతి ఒక్కటి మీకన్నా మేలు. నేను చదువుకునేటప్పుడు నవోదయ అంటే తెలియదు. నిజంగా నవోదయ ఎగ్జామ్స్ ఉందని కూడా మాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా న్యూస్ పేపర్లో వస్తున్నాయి ప్రతిరోజు డైలీ. కాబట్టి ఇలా అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ లైబ్రరీలో. కాబట్టి ఇంకా రోజు ఫ్రీని ఉన్న పుస్తకాలను ఇట్లా ఇచ్చి మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. సెల్లు మాత్రం దూరంగా పెట్టుకోండి, లైబ్రరీని యూజ్ చేసుకోండి. అర్థమైంది? ఓకే. వారోత్సవాల సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వీటిలో ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ హర్షియా ఇంద్రసేన చేతుల మీదుగా ఇవ్వాల్సింది కోరుచున్నాను. సెకండ్ ప్రైజ్ ఎస్ఐ రైటింగ్లో సెకండ్ ప్రైజ్ పి హరిణి శివయ్య సార్ చేతుల మీదుగా. అలాగే
డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ పి స్ఫూర్తి. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ ఎస్ మనహ. థర్డ్ క్లాస్ అన్నారా? ఎవరు రండి, వేరే వాళ్ళు తీసుకున్నారు. ఎవరో వచ్చేసారు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొని రండి, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్ అదేనా? ఎవరో నాకు తీసుకోండి, ఇటురా. ఏం పర్లేదు. మీ చెల్లెలే కదా. అలాగే కొత్తనాయుడు సారు నలుగురికి మెంబర్షిప్ ఇవ్వడం జరిగినది. వారు వై జవిక జోవికనా జోవిక రమ్య రండి మా. అలాగే బి అఖిల్ అఖిల్ నాకు థర్డ్ రండి, క్లాస్ ఎవరు రండి మా. ఎవరో ఒకటి మీరే తీసుకోండి. వేరే వాళ్ళు తీసుకోండి. ముందుగా ఇక్కడ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు చేసిన గాంధీ స్కూల్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మరియు సచివాలయం సారికి మరి ఇక్కడికి రోజువారికి దినచర్యలో భాగంగా వార్తాపత్రికలు పుస్తకాలు చదివి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఎప్పట్లాగే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా జరుపుకున్నాం. అదేవిధంగా ఈ ఏడాది 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గత 6 రోజులుగా జరుపుకుంటున్నామని జరిగింది. విషయానికి వస్తే గ్రంథాలయాలను మనం ఒక రకంగా దేవాలయాలని అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవాలయాలకి ఒక భక్తుడు మనం కుటుంబ శ్రేయస్సు కోసం, లోకక్షేమం కోసం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తాం. గ్రంథాలయాలు కూడా అలాంటివే. ఎందుకంటే గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని మనం చెప్పుకుంటాం. ఒక వ్యక్తి వికాసానికి మరియు సామాజిక చైతన్యానికి మనం చెప్పుకున్నాం. సమాజ స్థాపనకి, నవసమాజ నిర్మాణానికి, భావితరాల బంగారు భవిష్యత్తు గ్రంథాలయాలని తోడ్పాటు అందిస్తారని మనకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు 10+2 అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివిన విద్యార్థులు ఎవరైనా సరే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తమ యోగ్యత లేని పరిస్థితుల్లో ఉంటే గ్రంథాలయాలు అనేది ఇటువంటి గ్రంథాలయాలు మనకి తోడ్పాటు అందిస్తాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జిల్లాలు చూసుకోండి, గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకి పోటీపడే విద్యార్థులంతా పొద్దున్న నుంచి ఒక సాయంత్రం దాకా గ్రంథాలయాల్లో వాళ్ళు నిరుద్యోగులు విద్యార్థులతో కలకలలాడుతూ ఉంటాయి ఈరోజు గ్రంథాలయాలు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ దేనికైనా సరే ఇక్కడ చదువుకోవడానికి మనకు ఆస్కారం అనేది లభిస్తూ ఉంది ఈరోజు గ్రంథాలయాల్లో. అదేవిధంగా కేవలం మనం పాఠశాలలో చదువుకునే పుస్తకాలు మాత్రమే కాకుండా గ్రంథాలయాల్లో చదువుకునే పుస్తకాలు కానీ చాలా అవసరం. ఇక్కడ కేవలం మనం పుస్తకాలే కాకుండా ధార్మికపరమైన అంశాలకు సంబంధించి పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఏమిటంటే, ఏ దేశ చరిత్ర చూసుకున్నా సరే సాహిత్యంతో ముడిపడి ఉంటుంది. ఏ దేశ చరిత్రనైనా సరే సాహిత్యాన్ని, నాగరికతని విడదీయలేని అవినావ సంబంధం ఉంది. అటువంటి చరిత్ర తెలుసుకోవాలన్నా కానీ గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటాయి. కాబట్టి గ్రంథాలయాలకు ఇచ్చేసి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల్లో పుస్తకాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. ఈరోజు మనము 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మనతో పాటు యావత్ భారతదేశంలో అందరూ ఈరోజు చాలా ఘనంగా, అంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి ఒక్క సంవత్సరము ఆనవాయితీగా మనం జరుపుతూ ఉంటాం. ఈ గ్రంథాలయ వారోత్సవాల ఉద్దేశం ఏమంటే, మనము పిల్లలు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలా, వాటిలో ఉన్న పుస్తకాలు మనము బాగా చదవాలా, మంచి జ్ఞానాన్ని అందించుకోవాలా, వాటి నుంచి మంచి భవిష్యత్తు కలిగి ఉంటుంది.
మీరు రావచ్చు. ఇక్కడ పుస్తకాలు సంబంధించి పుస్తకాలు సంబంధించి హెల్త్ సంబంధించి పుస్తకాలు రకరకాల సంబంధించాలు చాలా మన లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 16,000 పుస్తకముల దాకా మన లైబ్రరీ ఉన్నాయి. చాలా చాలా మంచి ఉన్నాయి. అలాగే దినపత్రికలు కూడా 9 దాకా వస్తాయి. అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ దినపత్రికల వల్ల మనకి ప్రపంచ జ్ఞానము వస్తుంది. ప్రపంచ నలుమూలలు జరుగుతున్నాయి అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఈ టీవీ ఈ సెల్ ఫోన్ చేయడం మంచిది. అవి కూడా తాత్కాలికం అంతే. అప్పుడు చూస్తాము, మర్చిపోతాం. అదే ఇవి వార్తాపత్రిక కానీ పుస్తకాలు చదివినారంటే అది చాలా గుర్తుకుండిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మీలాగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మేము గ్రంథాలయానికి వచ్చి చదువుకునే వాళ్ళము. ప్రతి ఒక్క పుస్తకం మేము యూజ్ చేసుకునే వాళ్ళము. న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్స్ కానీ అన్ని తీసుకుని వచ్చి మేము స్థాయిలో ఉన్నాము. మన సారు వచ్చేవాళ్ళు వచ్చి మంచి అన్నారు. మేము కూడా ఇప్పుడు లైబ్రరీస్ వెళ్తూ ఉంటాము. అలాగే కాలేజెస్కి వెళ్ళినప్పుడు కాలేజ్ లైబ్రరీస్లో కూడా మేము ఉదయ వాళ్ళం కాదు. క్లాసెస్ అయిపోతేనే వెంటనే మేము లైబ్రరీకి కూర్చునే వాళ్ళం. ప్రతి ఒక్క బుక్ మేము చూస్తూ ఉంటుంది. యూనివర్సిటీ లెవెల్లో కూడా ఆఖరికి మేము గ్రంథాలయం బాగా ఉన్నాం. ఫ్యూచర్లో మేము ఈ స్థాయిలో మేము అక్కడికి రండి. మేము కూడా ఇచ్చారు నలుగురికి ఒకసారి ఇస్తూనే ఉంటారు. మనం సద్వినియోగం స్కూల్లో పెట్టుకునే స్కూల్ కుదరదు అనుకోండి, నేను కానీ వినయ్ అన్న ఉంటారు. ఎవరు వచ్చినా కూడా పుస్తకాలు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనము గ్రంథాలను యూజ్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలను యూజ్ చేసుకోవాలనేసి కోరుకొనిచున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సచివాలయ ఉద్యోగి ఇంద్రసేన రెడ్డి గారికి, శివయ్య సార్ గారికి, కొత్తరాయుడు సార్ గారికి, గ్రంథాలయ పాఠకులు రాజశేఖర్ గారికి, అన్నగారికి, శ్రీనివాస్ సార్ గారికి, ఓబ్లేస్ అన్న గారికి, అందరికీ విద్యార్థులకు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని ముగిస్తున్నాము. జై హింద్.